నమస్తే. భాగవత సుధ కార్యక్రమానికి స్వాగతం. భాగవత సుధలో మంచి మంచి విషయాలు చెప్పడానికి మన స్టూడియోలో రెడీగా ఉన్నారు సాహితీవేత్త గిరిజా మనోహర్ గారు. సార్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇంతకు ముందు మనకి భాగవత సుధలో చాలా ప్రాథమిక విషయాలన్నీ చెప్పారు. అయితే ఇతర పురాణాల్లో మనకి ఈ భాగవతం గురించి ఏమన్నా మహత్యం గురించి చెప్పబడిందంటారా? మహర్షి వేదవ్యాసుల వారు ఉమ్, మనకు 18 పురాణాలు అందించాడు. అష్టాదశ పురాణాలు అంటాం. ఉమ్, దాంట్లో ఈ భాగవత పురాణం ఒకటి అని చాలా విషయాలు ఇంతకుముందు మనం చర్చించుకున్నాం. ఉమ్, అయితే సాధారణంగా కొన్ని పురాణాలను గురించి కానీ లేదా భగవద్గీతను గురించి ఇతర పురాణాల్లో కూడా కొంత ప్రశస్తి చెప్పబడింది. ఉమ్, వేదవ్యాసుని గురించి ఒక ప్రసిద్ధమైన శ్లోకం ఉంది. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాలలోచన సాక్షాత్ భగవాన్ బాదరాయణ. బాదరాయణుడు అనే పేరుంది వేదవ్యాస మహర్షికి. ఉమ్, అంటే బదరీ క్షేత్రంలో ఉండేవారు, తపస్సు చేసేవారని. ఆయన అచతుర్వదనో బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడే, కాకపోతే 4 ముఖాలు లేవు. ఉమ్, అంటే సృష్టికారుడు. ఉమ్, అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి. విష్ణువుకు 4 చేతులు ఉంటాయి, ఈయనకు 2 చేతులు ఉన్నాయి, కానీ ఈయన విష్ణువే. ఉమ్, అంటే ఈయన స్థితికారుడు కూడా. అపాలలోచన సాక్షాత్, సాక్షాత్తు పరమశివుడు. పాలలోచనుడు అంటే పరమశివుడు. కాకపోతే ఈయన అపాలలోచనుడు, ఈయనకు 3వ కన్ను లేదు. అంటే ఈయన త్రిమూర్త్యాత్మకమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి మహానుభావుడు అనేటువంటి ఒక ప్రశస్తి ఉంది వేదవ్యాస మహర్షికి. అంటే వేదవ్యాస మహర్షి రాసిన పురాణాల గురించి కానీ, మహాభారతం పంచమ వేదమని చెప్పే మహాభారతం గురించి కానీ, భాగవతం గురించి కానీ మనకు భారతీయ సంస్కృతిలో వాటి ప్రాశస్త్యం అందరికీ తెలిసిన విషయమే. అయితే వేదవ్యాస మహర్షి అందించిన 18 పురాణాలు మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని ప్రచక్షతే అని పేరు. చాలా చమత్కారంగా 18 పురాణాల పేర్లు అందులో చెప్పారు. మద్వయం అంటే 2 పురాణాలు, మా అనే అక్షరంతో మొదలయ్యేవి. మత్స్య పురాణము, మార్కండేయ పురాణము. ఉమ్, మద్వయం భద్వయం భాగవత పురాణము, భవిష్యత్ పురాణము. ఇవి 2 భద్వయం. ద్వయం అంటే 2. తర్వాత భ్రత్రయం అంటే బ్రహ్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. ఉమ్, అంటే ఒక్కొక్క అక్షరానికి, ఎందుకంటే మొత్తం 18 రావాలి ఇందులో. ఉమ్, ఇవన్నీ వేదవ్యాస మహర్షి రాశాడు. తరువాత వచతుష్టయం, వ అనే అక్షరంతో మొదలయ్యేవి 4. ఈ 4ంటిలో వరాహ పురాణం, వామన పురాణం, అట్లాగే విష్ణు పురాణం, ఇంకొకటి వాయు పురాణం. ఇవి 4. తరువాత చివరి వాక్యంలో అనాపలింగ కూస్కాని అన్నాడు. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, ప అంటే పద్మ పురాణం, లిం అంటే లింగ పురాణం, గా అంటే గరుడ పురాణం, కు అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కాంద పురాణం. ఇవి 18 పురాణాలు ఉన్నాయి. ఇవి వేదవ్యాస మహర్షి రాశారు అన్నారు. ఉమ్, అయితే ఈ 18 పురాణాల్లో అనేక విషయాలు ఉన్నాయనుకోండి. దాంట్లో భాగవతం గురించి మనకు 2 పురాణాలు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్, ఒకటి స్కాంద పురాణం, రెండవది పద్మ పురాణం. స్కాంద పురాణంలో చాలా విపులంగా ఉంది, ఉమ్, పద్మ పురాణంలో కూడా విపులంగానే ఉంది. అయితే ఈ స్కాంద పురాణంలో సాధారణంగా ఇది విష్ణువు బ్రహ్మదేవుడికి చెబుతున్నట్లుగా భాగవత పురాణ కథనం ఇందులో ఉంది. ఇందులో విష్ణు ఖండం, చాలా భాగాలను ఖండం అన్నారు. ఉమ్, విష్ణు ఖండములో భాగవతాన్ని గురించి విష్ణువు తమ కుమారుడైనటువంటి బ్రహ్మదేవుడికి చెప్తున్నట్లుగా, దీన్ని మొట్టమొదటి వారు చెప్పింది ఏమిటంటే భాగవతాన్ని శ్రద్ధగా వినాలి అన్నారు. ఉమ్, అంటే ఏదో అలవోకగా అట్లా చదివి అవతల పారేసే పుస్తకం కాదు. శ్రద్ధ ఎందుకు ఉండాలి అంటే అది భగవత్ తత్వాన్ని చెప్తుంది, భగవంతుని కథను చెప్తుంది, భగవద్ విశేషాలను చెప్తుంది, భగవంతుని కరుణాత్మకమైన విషయాలను చెప్తుంది. అట్లాగే దాన్ని ప్రతినిత్యము చదవాలి తప్పకుండా.
దాన్ని భాగవత పారాయణము అంటారు. ఉమ్, అది పఠించడం వల్ల కొన్ని ఫలితాలు చెప్పారు. ఉమ్, కపిల గోదానం చాలా శ్రేష్టమైంది అని. ఉమ్, దాంట్లో కపిల గోదానం అంటే అది ఒక విశేషమైన ఆవు, దానికి మచ్చలు ఉంటాయి. ఉమ్, ఆ కపిల గోవు దానం అని ఇంకా శ్రేష్టం. ఉమ్, కపిల గోవు దానాన్ని కపిల గోవును దానం చేసినంత శ్రేష్టత్వము ఈ భాగవతాన్ని నిత్యం పఠిస్తే వస్తుంది ఫలితమని బ్రహ్మకు విష్ణుదేవుడు ప్రత్యేకంగా బోధించాడు. కనీసం దాంట్లో ఒక్క శ్లోకాన్నో ఒక పాదాన్నో ఒక శ్లోక భాగాన్నో పఠించిన సాధారణమైన గోవులను 1000 గోవులు దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అన్నాడు. ఉమ్, తరువాత దాంట్లో విష్ణు కథలు ఉంటాయి. ఆ విష్ణు కథలు సమస్త పాపములను హరిస్తాయి. ఉమ్, అంటే పాపాలు చేసి విష్ణు కథలు చదవాలని కాదు, తెలియకుండానో మానవ జీవితంలో అనేక ఇబ్బందులు వస్తుంటాయి. అవును. కొన్ని పాపాలు తెలుసో తెలియకుండానే జరిగిపోతుంది. తెలుసుకోవాలి పాపం చేయకూడదనేది. ఉమ్, కానీ పాపం చేస్తే ఈ ప్రతిఫలంతో మామూలుగా చాలా మంది అనుకుంటుంటారు పాపాలు చేసి పూజలు చేస్తే అయిపోతుంది అని. ఉమ్, అంటే భగవంతుడిని భాగస్వామ్యం చేస్తారు దీంట్లో. కాబట్టి అది కాదు, పాపహరణమే. విష్ణు కథలు పాపహరణమే. ఉమ్, కానీ పాపాలు చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఉమ్, ఇదొక వైష్ణవ శాస్త్రం అన్నాడు భాగవతాన్ని. ఉమ్, ఇది చాలా గొప్ప మాట. ఎందుకంటే విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. ఉమ్, అన్ని వైపులా ఉంటాడు. భాగవతంలోనే తర్వాత వస్తుంది ఇందుగలడందు లేడని అని. ఉమ్, అంటే భగవంతుడు అనేవాడు విష్ణువు అంటే అన్ని వైపులా వ్యాపించి ఉండేవాడు అని. సర్వవ్యాపి అయినవాడు విష్ణువు అని. ఉమ్, ఆ విష్ణువు తత్వాన్ని తెలిపే శాస్త్రం ఇది. శాస్త్రానికి మామూలు వాటికి తేడా ఉంటుంది. శాస్త్రం అంటే ప్రమాణం ఉండాలి. ఉమ్, ఆ ప్రమాణాలు ఇందులో ఉన్నాయి. ఉమ్, కాబట్టి ఇది ఒక వైష్ణవ శాస్త్రము అన్నాడు శ్రీ మహావిష్ణువే స్వయంగా బ్రహ్మదేవుడితో. ఉమ్, ఇంకోటి ఇవన్నీ కూడా స్కంద పురాణంలోనే చెప్పారు. ఉమ్, ప్రతి ఇంట్లో కూడా భగవంతుడు చెప్పిన మాట ఏమిటంటే ప్రతి ఇంట్లో భాగవతాన్ని నిత్యము పూజించాలి అన్నాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక పూజ చేస్తే అయిపోతుంది అనుకోకూడదు. పూజించడం అంటే గౌరవించడం అని. ఉమ్, అంటే మనం పసుపు కుంకుమలు నైవేద్యం వేసేసి ఇక పూజించినా మనకు అయిపోయింది. అన్నీ వచ్చినాయి అనుకోకూడదు. ఉమ్, పూజించడం అంటే గౌరవించడం. పుస్తకాన్ని గౌరవించడం అంటే దాంట్లో విషయాన్ని గౌరవించడం. అంటే భగవంతుని తత్వాన్ని గౌరవించి నేర్చుకోవడం. అది ప్రతి ఇంట్లో జరగాలి అని విష్ణువు బ్రహ్మదేవుడికి చెప్పారు. ఇంకొకటి ఏమిటంటే మనం మామూలుగా భారతీయ సంప్రదాయంలో పితృదేవతలు మన తాత తండ్రులందరూ కూడా ఉమ్, దైవస్వరూపులై ఉంటారని ఉమ్, వాళ్లకు తృప్తి కలగడానికి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఉమ్, ఆ పనుల్లో భాగవత పఠనం చాలా ముఖ్యము అన్నాడు. ఉమ్, భాగవత పఠనం చేస్తే ఉమ్, మన పితృదేవులు చాలా సంతృప్తి చెందుతారు అని. అట్లాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం శ్రీ కైవల్య పదంబు చేరుటకునే మోక్షం చేరాలి అంటే భగవంతుని సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే ఇది పునర్జన్మను విశ్వసించే సంస్కృతి భారతీయ సంస్కృతి. ఉమ్, కాబట్టి పునర్జన్మ లేకుండా భగవంతుని పుణ్యం చేసినా పాపం చేసినా పునర్జన్మ ఉంటుంది. ఉమ్, పుణ్యఫలమన్నా అనుభవించాలి, పాపఫలమైనా అనుభవించాలి. కాబట్టి ఇవన్నీ కాకుండా భగవంతుణ్ణే చేరాలి అని వైకుంఠంలోనే ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారే, ఉమ్, వాళ్ళు భాగవతం తప్పకుండా ఇంట్లో ఉంచుకొని దాన్ని గౌరవించి నిత్య పఠనాసక్తులై ఉంటే అది తప్పకుండా మోక్ష సాధన వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అన్నారు. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పారంటే శ్రీ మహావిష్ణువు భాగవతం ఉన్న చోట తప్పకుండా సమస్తమైన పుణ్యతీర్థాలు కూడా ఉన్నట్లే లెక్క. ఉమ్, మనం మామూలుగా తీర్థయాత్రలు చేస్తుంటాం. తీర్థం అంటే పవిత్రమైన నదులు జలాలు ఉన్న చోట ఉమ్, అక్కడ దైవ మందిరాలు ఉంటాయి సహజంగా. అట్లాంటి తీర్థయాత్రలన్నీ చేస్తే ఎంత ఫలం వస్తుందో తమ ఇంట్లో భాగవతాన్ని ఈ ఉంచుకొని ఒక్క భాగవతాన్ని దాన్ని పూజించడం అధ్యయనం వల్ల. చేస్తూ ఆచరణలో పెడితే ఉమ్, అంత ఫలితం అనుభవించవచ్చు, అంత ఫలితం లభించవచ్చు అన్నారు. ఉమ్, ముఖ్యంగా మనకు కొన్ని తిథులు ఉన్నాయి. ఉమ్, పాడ్యమి, విధియ, తదియ, అవునండి. చవితి, పంచమి, అట్లా ఏకాదశి అని చాలా పవిత్రమైంది. అవును. ఆ రోజు ఉపవాసాలు చేస్తుంటారు. ఉమ్, మన వాళ్ళు ఉపవాసాలు అంటే వేరే రకంగా చేస్తుంటారు. అంటే అన్నం తప్ప మిగతావన్నీ చాలా తింటుంటాడు వాడు. ఉమ్, అది కాదు. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, ఉమ్, భగవంతుడికి దగ్గరగా నివసించడం, అంటే ధ్యానం. నిరంతరం భగవంతుడి గురించి ఆలోచించడం. ఉమ్, దాంట్లో నిర్జలంగా ఉంటారు కొంతమంది, ఉమ్, నిరాహారంగా ఉంటారు, అసలు నీళ్లు కూడా తాగరు కొంతమంది. అది వేరే, అది వాళ్ళ వాళ్ళ శారీరక స్థితిని బట్టి. అవును. అంటే తప్పనిసరిగా చేయాలని ఎప్పుడూ చెప్పరు.
ఉమ్, చేస్తే మంచిది. నీ శక్తి ఆ విధంగా ఉపయోగించే ప్రయత్నం చేయాలి. ఉమ్, అది ఆ ఏకాదశి రోజు భాగవత శ్రవణం చేసినా చాలు, ఉమ్, పఠనం కాదు, ఉమ్, శ్రవణం చేసినా ఉమ్, అది ఏకాదశి పుణ్యఫలం మనకు లభిస్తుంది అని ఈ స్కాంద పురాణం విష్ణుఖండంలో చెప్తున్నారు. అంటే ప్రతి మాసంలో వచ్చే ఈ ఏకాదశిని ఏకాదశిలో మనం అది అందుకని ఏకాదశి పవిత్రమైనటువంటి దినంగా భారతీయులు భావిస్తారు కనుక, ఉమ్, అంటే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలి మనిషి. ఉమ్, ఉమ్, భగవద్భక్తుడైన వాడు ఈ భాగవతాన్ని నేను వదిలిపెట్టను, దీన్ని ఇంట్లో పెట్టుకుంటాను, నిత్యం చదువుతాను, ఉమ్, ఆచరిస్తాను, అందులో చెప్పిన ధర్మాలను, భగవత్ తత్వాన్ని తెలుసుకుంటానని ఒక దృఢ నిర్ణయం తీసుకొని ఈ పనులన్నీ చేయాలి. ఉమ్, కాబట్టి భక్తితో భాగవతాన్ని స్మరిస్తే అది వాడికి అర్థమవుతుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, భక్త్యా భాగవతం జ్ఞేయం అని. భక్తి చేతనే భాగవతం అర్థమవుతుంది. నా వ్యుత్పత్తి నటీకయా అని చెప్పుకున్నాం. ఇది వ్యుత్పత్తి టీకా తాత్పర్యాలతో మనకు ప్రతిపదార్థాలు తెలుస్తాయి తప్ప ఉమ్, తత్వం తెలియదు. కాబట్టి అట్లాంటి వారి వంశాన్ని ఉమ్, ఎల్లప్పుడూ కూడా నేను రక్షిస్తూ ఉంటానని స్వయంగా విష్ణువు ఉమ్, బ్రహ్మదేవుడికి చెప్పిన విషయాలు మనకు స్కాంద పురాణంలో కనిపిస్తాయి. ఉమ్, అట్లాగే పద్మ పురాణంలో మరిన్ని విషయాలు ఉన్నాయి. ఉమ్, అంటే మామూలుగా మనం ప్రతి పురాణంలో కూడా నైమిషారణ్యంలో సూతుడు అనే మహర్షిని శౌనకాది మహామునులు ప్రశ్నించారని, ఉమ్, అదొక పెద్ద యూనివర్సిటీ. ఉమ్, సూతుడు అనేవాడు ఒక వైస్ ఛాన్సలర్ లాంటి వాడు. ఉమ్, అంటే అనేక విషయాలను, అంటే జ్ఞానాన్ని మహర్షులకు ఆసక్తి ఉంటుంది. ఉమ్, అంటే వాళ్ళ కొరకు కాదు, లోకం కొరకు. వాళ్ళు లోకం కొరకు ఆయనను ప్రశ్నిస్తుంటారు. ఏదైనా ఒక మహాపుణ్యాన్ని అందించేటువంటి గ్రంథం ఏదైనా ఉందా అంటే ఆయన ఈ జన్మజన్మల మహాపాపాలను కూడా భాగవత శ్రవణం పటాపంచలు చేస్తుంది. ఇది పద్మపురాణంలో చెప్పబడింది. చెప్పి మనకు ఈ తర్వాత ఈ కథ మొదలయ్యేది పరీక్షిత్ మహారాజుకు శుకుడు చెప్తాడు. అంటే అప్పుడు చెప్పేటప్పుడు చెప్తాడు ఆ శుక మహర్షి, ఉమ్, వేదవ్యాసుడి కుమారుడు ఆయన. ఉమ్, ఆయన చెప్పేటప్పుడు భాగవత స్మరణయే చాలు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని పరీక్షిత్తుకు చెప్పినప్పుడు చెప్తాడు. ఆ విషయము ఇందులో కూడా చెప్పబడింది. అట్లాగే మామూలుగా మోక్ష సాధనకు చాలా సామగ్రులు ఉన్నాయి. అంటే భగవంతుని అర్చన చేయడం చాలా ఉన్నాయి. కానీ ఒక్క మాట చెప్పారు, మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని. భక్తి ఒక్కటే పెద్దది. ఉమ్, మిగతా ఉంటాయి, అవన్నీ చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి. ఉమ్. కానీ భక్తి చాలా ముఖ్యమైనటువంటి. భక్తి తర్వాత ఇంకేదైనా అన్ని భక్తితో పాటు ఇవన్నీ చేయాలి. అది. అంటే మానవత్వం ఉంటుంది, 10 మందికి సాయం చేయాలి, లోకానికి ఉపయోగపడాలి, ఇవన్నీ ఉంటాయి. ఉమ్, అవి చేస్తూ భాగవత శ్రవణం చేస్తే ఉమ్, మోక్ష సాధన చాలా సులభమని ఈ పద్మపురాణము మనకు ప్రత్యేకంగా బోధించింది. కాబట్టి ఈ భాగవతం వైపు ఎక్కువగా దీంట్లో ఒక చాలా విస్తృతంగా నారదుడు భాగవతం చెప్పడం, ఇవన్నీ తర్వాత మనకు భాగవతంలో కూడా వస్తాయి. ఉమ్. చాలా విష్ణుతత్వాన్ని నారద మహర్షి ఎట్లెట్లా చెప్పాడు అనేటువంటి విషయాలు కూడా చాలా విపులంగా చెప్పబడ్డాయి.